అమర్నాథ్ రెడ్డి నాయకత్వం, అమర్నాథ్ రెడ్డి నాయకత్వం, విజయ్ భాస్కర్ రెడ్డి నాయకత్వం, విజయ్ భాస్కర్ రెడ్డి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు. రెడ్డప్పరెడ్డి కూడా ఉన్నాడు. రెడ్డప్పరెడ్డి నాయకత్వం, రెడ్డప్పరెడ్డి నాయకత్వం. స్పాట్ లో లేరు కదా సైడ్ ఎన్నికండి రా. అమ్మయ్య ఏ గుర్తు మందే సైకిల్ గుర్తు, సైకిల్ గుర్తు. నేను వేరే గుర్తుకొద్దమ్మా. చిన్నగమ్మా చిన్నగమ్మ తీసుకో, పక్కన ఫోటో తీసుకో. ఇట్లా చెప్పి 2 గుర్తులు సైకిల్ చెప్పు. గోలమాకల పల్లెలో మీరు గుర్తు చెప్తే వాళ్ళకి తెలియదా? మొన్న ఏమని ఇంకా ఏం చెప్పలేదు అన్న, నాకేం సైకిల్ సైకిల్కి వెళ్ళి అమరణకి రాలేదు. చూస్తే చెప్పు మైక్. జై జనసేన, జై విజయ్ భాస్కర్ రెడ్డి, విజయ్ భాస్కర్ రెడ్డి, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. మన సైకిల్ గుర్తుకే, మన సైకిల్ గుర్తుకే, మన సైకిల్ గుర్తుకే. మన మాటు జాతికే, జాతికే. భాస్కర్ రెడ్డికే లైన్ కు నిలబడుకోండి రా. మొత్తం లైన్ కు నిలబడుకోవాలి. కొంచెం వెనక్కి రండి బాస్, కొంచెం వెనక్కి జరుకో. ముందుసారి హైయెస్ట్ మెజార్టీ మందే వచ్చింది, దాని పేరు వద్దు, వాళ్ళ కథ వద్దు. ఈసారి హైయెస్ట్ మెజార్టీ వస్తే మనం ₹1,00,000 కొడతాం, అది నా బాధ. ఎదురుగా ఉండిపోయాయి కదా. గోవిందో ఓకే ఓకే. ఏ పార్టీ కోటేద్దామా? సైకిల్ కి బాగా గుర్తుందా? మళ్ళా ఏమన్నా మారారు తల్లి పంచాయతీలో, నాకు పోతే మళ్ళీ నేను ఆయనతో పోయే పని. శాశ్వతంగా ఏ ఎమ్మెల్యేనా వచ్చినా సహాయం చేసినాడా? ఏమి చెప్పే కొత్తగా వచ్చిన ఆయన ఎవరో ఒక ఆయన ఆ గుడికాడ 8 దినాల్లో వేపించాయన భాస్కర్ అన్న రోడ్డు చెప్పినా లేదా? వేసిండా? అంత గుర్తు పెట్టుకుంటే చాలు. ఏమి మదనపల్లి కాడ ఊరు మదనపల్లి గుర్తేది భద్రం మళ్ళా భద్రంగా ఈ రోడ్డు నన్నే లేదా? 8 దినాలు చెప్పినా లేదా? 5 ఏళ్ళు ఉంటే 5 ఏళ్ళు నాడు ఆయన పంపించేసి నువ్వేమీ చేయలేదని చెప్పండి. మాటేనా? 2 ఓట్లు సైకిల్కే. మాజీ సర్పంచ్ భార్యనయ్యమ్మా, అవునా కదా? ఏం చేయాలి మన ఓటు? మాటేనా? ఉండు
కొన్ని ఆయన గెలిచి మళ్ళా బండపంటకు రావాలి మినిస్టర్ గా మాట తప్పకూడదు. రామకృష్ణ దుడ్డిస్తాడు రెండోసారి